ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 11వ శ్లోకమును పాడుకుంటున్నాం. మనం రాగము సింధు భైరవి రాగము, శృతి 1వ శృతి. ధ్యాయతో విషయాన్ పుంసఖ సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరికి క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును. ఇప్పుడు మనం ఈ 11వ శ్లోకమునకు గాయకులకు స్వరములు పాడుకుంటున్నాం. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. ప ప పా దని పా ప ప పా పద్దం మారి రి గా రి సా 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 గా పా ప పా దా ప పా పా సా సా ని ద ని ద పా ద ద ద ద ద ప ద ద ద ప ని ని ద ని 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 ద ప ప ద ద ద స స స ని స రి ద ద ద ని పా గ ప ని పా రి రి గ సా. ఇప్పుడు మనం ఈ 11వ శ్లోకమునకు అనుస్వరములతో కీబోర్డ్ పైన ప్లే చేస్తూ మనం ఆ స్వరములు తెలుసుకుంటూ పాడుకుందాం. నేను మీకు పాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి పనికి వస్తుంది అనమాట. ఇది రాగం సింధు భైరవి రాగము, శృతి 1వ శృతి. సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి సా. ఇలా కొంతమంది సంపూర్ణంగా వాంచుతారన్నమాట. సేమ్ హనుమత్తుడేనమాట. సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి అన్నమాట. డిసెండింగ్ అట్ సేమ్ అవే వస్తాయి. అయితే కొంతమంది ఈ ఆరోహణ అవరోహణలను ఇలా కూడా ప్లే చేస్తున్నారు. సరి గ మ గ ప ద ని సా సా ని ధ ప మ గ రి స ని సా. ఏది ఏమైనా అన్ని తోడి స్వరస్థానాలే. పంచమంలో ప్రారంభమవుతుంది అనమాట. ధ్యాయతో విషయాన్ పుంసఖ సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది శ్లోకం అనమాట. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం మనం. ధ్యాయతో పా ప పా సరిపోయినాయి. ధ్యాయతో 3 సాహిత్యాక్షరములు, పా ప పా 3 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానానికి బాగుంటుంది అనమాట, వినటానికి బాగుంటుంది. పా ప పా ధ్యాయతో విష
దని సరిపోయింది. యా విషయాన్ దాప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. విషయాన్ దని పా పుంసక పప్ప దని పాప ఝాయతో విషయాన్ పుంసక సంగస్థే పద్దమ్మా సంగస్థే శూప గరిరి అంటే బాగోదు. షూ గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. రీ రి శూప పద్దమ్మారి రి సంగస్తే శూప జా గరి మగ, ఈ గరి మగాని మనం జా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం గా అని పాడుకోవాలి. గా జా యతి రిసా పద్దమ్మారి రి గా గారిసా సంగస్తేషుపజాయతే. ఈ లైన్ మొత్తం చూద్దాం. దని పాప పద్దమ్మారి రి గారిసా ఝాయతో విషయాన్ పుంసక సంగస్తేషుపజాయతే. నెక్స్ట్ లైన్. సంగాత్ సంజాయతే సా సా గా పా పా సంగాత్ సంజాయతే సరిపోయింది. కా మఖ కా నిద నిద, ఈ నీద నిదాన్ని మనం దాన్ని పాడుకోవాలి, ఎందుకంటే కా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. నిద నిద, దీన్ని దా అని పాడుకోవాలి. దా ప కా మఖ సా సా గా పా పా దా ప సంగాత్ సంజాయతే కామక కామాత్ కా గప, ఈ గపాన్ని మనం పా అని పాడుకోవాలి. కామాత్ దశ, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. కామాత్ గప దశ, ఇప్పుడు ఇది పాసా. కామాత్ క్రోధోభి నిసనీద అంటే బాగోదు. క్రో నిస, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సానీద పాసా సానీద కామాత్ క్రోధోభి జా నిదసని, ఈ నిదసని మనం నీ అని పాడుకోవాలి. జా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. నిదస నిధప, ఇది పోయి నిధప జాయతే పాసా సానీద నిధప కామాత్ క్రోధోభి కామాత్ క్రోధోభిజాయతే. ఇప్పుడు ఈ రెండో లైన్ మనం చూద్దాం. స సా సా గా పా పా దా పా సా సా నీద నీద పా సంగాత్ సంజాయతే కామక కామా క్రోధోభిజాయతే. నెక్స్ట్ లైన్. క్రోధాద్భవతి దా దా ద ద ద సరిపోయింది. దా దా ద ద ద క్రోధాద్భవతి సమ్మోహక పద్దా ద ద, ఇది సరిపోయింది. దా దా ద ద ద పద్దా ద ద క్రోధాద్భవతి సమ్మోహక సమ్మోహాత్
పా అది మో దని ఈ ధనిని నీ అని పాడుకోవాలి. సమ్మోఖాత్ పన్నీ సమ్మోఖాత్ సమ్మోఖాత్ అంటే పన్నీ సమ్మోఖాత్ స్మృతి విభ్రమ దని నిన్ని సరిపోయింది. హా నిద దని నిద స్మృతి విభ్రమః పన్నీ దని నిద సమ్మోఖాత్ స్మృతి విభ్రమః. నెక్స్ట్ స్మృతి భ్రంశాత్ స్మృతి పప భ్రం పద ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. పపద పపదా స్మృతి భ్రం సని నిద ఈ సాని నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. స్మృతి భ్రంశ పపదా దా బుద్ధినాశో దశ సరిపోయింది. పపదా దా దశ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో దశ బుద్ధినాశాత్ బుద్ధి నిస్స నా గరి గరి ఈ గరి గరి మనం అది అని పాడుకోవాలి. నిస్సరి బుద్ధినాశాత్ నీద ఈ నీదని మనం దా అని పాడుకోవాలి. నిస్సరిదా బుద్ధినాశాత్ ప్రణశ్యతి దదసనిదాప అంటే బాగోదు. ప్రణశ్య సని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. దదని ప్రణశ్యతి దాప ఈ దాపాని పా అని పాడుకోవాలి. దదని పా ప్రణశ్యతి నిసరిదా దదని పా బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ గప్పదా నిదాప అంటే పాడటానికి బాగోదది. గప్ప బుద్ధి సరిపోయింది. నాశాత్ దాని దాప ఈ దాని దాపాని నీ పా అని పాడుకోవాలి. గప్ప నీ పా బుద్ధినాశాత్ ప్రణశ్యతి రిరి మగరీసా అంటే బాగోదు. ప్రణ్ రిరి స్య మగ ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. రిరి గ ప్రణశ్యతి రీసా ఈ రీసాని సా రిరి గ సా ప్రణశ్యతి గప్పని పారిరిగసా బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు మనం ఈ మొత్తం శ్లోకాన్ని గాయకులకు మనం స్వరం పాడుకుందాం. ఇప్పుడు క్యూబో ఇన్స్ట్రుమెంట్స్ వారికి అందరికీ వివరించారు కాబట్టి ఇప్పుడు గాయకులకు ఎన్ని సాహిత్యాక్షరాలు ఉంటే అన్ని స్వరాక్షరాలు వస్తాయి అన్నమాట. పదని పాప పదం మారి గారి సా సా గా పద సా సా నీద నీద పా ద క్రోధాద్భవతి సమ్మోహక దద పద్ద పన్నీ దని నిదా
పప్ప పప్పద స పప్పద ద స స స ని సరి ద దని పా గప్ప నీ పా రి రి గ సా. చూసారా, ఇలా విడదీయటం చాలా కష్టమండి. అది మీకు తెలుసు, ఎవరు పాడినా సాహిత్యం పాడేసి ఊరుకుంటారు, కానీ ఆ స్వరాలు ఆ రాగాలు ఇవన్నీ చెప్పడం కొంచెం కష్టం. అయితే ఏంటంటే మనకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ టైం అంతా దీనికి పోతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలిసిన వారు ఎవరైనా ఇలా ఇస్తే మనకు భావి తరాలకి, తెలియని వారికి ఉపయోగపడతాయి అన్నమాట. తెలియని వారికి మనం ఎప్పుడు ఇవ్వాల్సిన పని లేదు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం భగవద్గీత శ్లోకాలు కూడా పాడుకున్నాం. అది భగవద్గీత శ్లోకమా లేదంటే ఇంకొక పాటతోనే మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.